అప్పుడే మనకి ఇవన్నీ కూడా ఏదో సెంటిమెంట్ అంటారు కదా, సెంటిమెంట్లు కాదు, నా ఉన్నవన్నీ కమిట్మెంట్లే కాబట్టి డబ్బు మనకి ఈ ఉంగరం ఈ ఉంగరం ఈ ఉంగరం రాజాంలో పద్మం జ్యువెలరీ అని ఓపెన్ అయింది. అప్పుడు మమ్మల్ని ఒక ఈవెంట్కి పిలిస్తే ఆ షాప్లోకి వెళ్ళి ఒక గంట వెయిట్ చేసాం. అక్కడ అన్నీ చూసాం, ఫోటోలు ఇచ్చాం. మళ్ళీ స్టేజ్ ప్రోగ్రామ్ ఉంటుంది బయట, అది చేసి వెళ్ళిపోయేటప్పుడు నాకు ఈ జమీందార్ ఉంగరం అంటారు దీన్ని, జమీందార్ ఉంగరం కొనాలని ఎప్పుడో నా కోరిక. అది 1,50,000 ఉన్నప్పుడు. తర్వాత ఇవి ఇవి వెండి, ప్యూర్ వెండే. ఓకే, గోల్డ్ కాదు. గోల్డ్ కాదు, ఇవన్నీ ప్యూర్ వెండి. ఒక్కొక్కటి 4,000-5,000 రూపాయలు ఉంటాయి. వాళ్ళు ఇచ్చిన డబ్బుల్లో నేను ఇంచుమించుగా ఒక డిస్కౌంట్లు అన్నీ పోయి నాకు మీద అభిమానంతో ఒక 8,000 రూపాయలకి 3 ఉంగరాలు ఇచ్చారు. కాదు సార్, మీరు బాగానే సంపాదించారు, బాగా ఈవెంట్లు చేస్తారు, జబర్దస్త్లోనే చాలా సంవత్సరాలు చేశారు. ఆ డబ్బంతా బంగారం ఉంటుంది కదా సార్, కొనుక్కోలేదు? ఉన్నది బంగారం లేదని అంటాం లేదు, కానీ ఉంది. కానీ నేను ఇప్పుడు బయట ఈవెంట్లకు వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ క్రౌడ్ వచ్చి ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ఆ పని మీద వచ్చేవాడు కూడా ఆ పని మీద ఉంటాడు. అలాగే మొన్న ఒక రోజు 8 days చేసేటప్పుడు ఇక్కడ మండ చైన్ ఉండేది, పోయింది. బ్రేస్లెట్ రీసెంట్గా ఒక 1.5 year అయింది. బ్రాస్లెట్ పోయింది. పోతే అప్పటి నుంచి నేనే 1 gram గోల్డ్ ఇవన్నీ పెట్టేసుకున్నా. ఏదైనా బంగారం ఉంటే గింటే ఇంట్లో పెట్టి ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు రిజర్వ్డ్గా ఉండేటక్కడ ఎక్కువ జనాలు లేని దగ్గర ఏదో ఒక 5 తులాలు 10 తులాలు వేసుకొని అలాగే కనబడి వచ్చేస్తుంటుంది. ఈ బ్రాస్లెట్ పోయిన దగ్గర నుంచి నాకే భయం వేసింది. ఇంకెవరు ఇప్పుడున్న రేట్లకి ఇంకా భయం, చాలా భయం వేసి వదిలేసా. చైను ఉంగరాలు 2-3 ఉన్నాయి, పర్వాలేదు. బాగుందా సార్ మీ లైఫ్ ఇప్పుడు? ఇందాక చెప్పాను కదా మాటలో. బాగా సంపాదిస్తున్నారా సార్? బాగా సంపాదన అంటే సరిపోయినంత, మా ఈఎంఐలకు సరిపోయినంత. అన్ని ఈఎంఐలు ఉన్నాయా సార్? మరి ఇల్లు, అపార్ట్మెంట్. అదే అపార్ట్మెంట్ కొనుక్కున్నారు అప్పుడే కొనేసుకున్నారా? ఇది 4 ఏళ్ళు అయింది. 4 ఏళ్ళు అయిపోయింది కొనేసుకుని. 4 ఏళ్ళు అయింది. నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే శివ, నా కొడుకు అందొచ్చాడు, మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. లక్కీగా మా కూతురు లాంటి కోడలు కూడా హెల్ప్ అయింది, తను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఇక నేను జబర్దస్త్లో ఉండి నెలకి మా వినోద్ గురించి చెప్పాలి ఇక్కడ. మా లేడీ గెటప్ వినోద్, చమక్ చంద్ర గారి టీంలో నెలకు ఎలా లేదన్న అబ్బాయి ద్వారా మనకి 20 ఈవెంట్లు వస్తాయి. వినోద్ ద్వారా కేవలం వినోదే ఇస్తాడు నాకు. ఇప్పుడు మేము జబర్దస్త్లో ఎవరికి అంటే ఇప్పుడు ఐపరాది టీం అని, సుడిగాలి సుధీర్ టీం అని, ఆటో రామ్ ప్రసాద్ టీం అని ఉంటాయి కదా. అలా మేమేంటంటే మేము ముగ్గురం కలిసి వ్యాన్ అని ఒక టీం పెట్టుకున్నాం. వ్యాన్ అంటే VAN. వి అంటే వినోద్, ఏ అంటే అప్పారావు, ఎన్ అంటే నవీన్. నవీన్ అంటే మన జూనియర్ రాఘవేంద్రరావు ఫేమ్ గడ్డాం నవీన్. మేము ముగ్గురు. అది బాగుంది. మనకేంటంటే మనం కష్టపడకుండా కూర్చుంటే బాబాయ్ డేట్లు నోట్ చేసుకుంటాడు. టపా 4 డేట్లు ఇస్తాడు.